కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. జైలర్ మూవీతో సెన్సేషనల్ హిట్ కొట్టిన తలైవా ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ 2లో నటిస్తున్నారు. అనిరుద్ధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ భారీ సీక్వెల్ అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీనిపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతుండగా రజనీకాంత్ తన తదుపరి ప్రాజెక్ట్ అయిన ధర్మన్ను డ్రాగన్ ఫేమ్ అశ్విన్ మారిముత్తు దర్శకత్వంలో చేస్తున్నారు. లోకనాయకుడు కమల్ హాసన్ తన సొంత బ్యానర్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పై ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ ధర్మన్ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక క్రేజీ అప్డేట్ వైరల్ అవుతోంది. అదేంటంటే ఈ సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడి పాత్రలో టాలీవుడ్ ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని నటించబోతున్నారట. తమిళంతో పాటు తెలుగు మరియు ఇతర భాషల్లో కూడా ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేయాలనే ప్లాన్తో మేకర్స్ రామ్ను ఈ పవర్ఫుల్ రోల్ కోసం సంప్రదించారని సమాచారం. ఇప్పటికే రామ్ పోతినేనికి డైరెక్టర్ కథ చెప్పడం ఆయనకు నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం కూడా జరిగిపోయాయని సినీ వర్గాల్లో టాకు నడుస్తోంది. అయితే ఈ రోల్ విషయంలో మరొక ఆసక్తికరమైన వార్త కూడా బయటకొచ్చింది. రామ్ కంటే ముందు ధర్మన్ మూవీ టీం ఈ పవర్ఫుల్ రోల్ కోసం వర్స్టైల్ నటుడు విక్రమ్ను సంప్రదించిందట. కానీ కొన్ని కారణాల వల్ల విక్రమ్ ఈ ఆఫర్ను తిరస్కరించడంతో వెంటనే రామ్ పోతినేని ఖరారు చేశారని అంటున్నారు. ఇక ఈ సినిమా మామ అల్లుళ్ల మధ్య జరిగే తీవ్రమైన కక్షలు, ప్రతీకారాలు, ఇంటెన్స్ ఎమోషన్స్ చుట్టూ తిరుగుతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. రజనీకాంత్ రాముల మధ్య ఉండే ఇంటెన్స్ రిలేషన్షిప్ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవబోతోందట. ఈ కాంబినేషన్ను సరిగ్గా హ్యాండిల్ చేయగలిగితే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఈ మూవీలో రజనీకాంత్ భారీగా సీనియర్ నటి సిమ్రాన్ నటిస్తుండగా ఆయన కూతురిగా యంగ్ అండ్ బ్యూటిఫుల్ రాశీ ఖన్నా కనిపించబోతున్నారు. రాశీ ఖన్నాకు జోడీగా రామ్ అలరించనున్నారట. ప్రస్తుతం ఈ సినిమా రెండో షెడ్యూల్ షూటింగ్ చెన్నైలో శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే రామ్ పోతినేని రోల్పై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రానికి కూడా మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ధే స్వరాలు సమకూరుస్తుండడం మరో విశేషం. మరోవైపు వరుస చిత్రాలతో బిజీగా ఉన్న రామ్ పోతినేని ప్రస్తుతం తన సొంత ప్రాజెక్ట్ ర్యాపో 23 పై కూడా దృష్టి పెట్టారు. విశేషమేంటంటే ఈ మూవీకి రామ్ స్వయంగా దర్శకత్వం వహిస్తున్నారు. ర్యాపో సినిమాటిక్స్ బ్యానర్ పై కృష్ణ పోతినేని ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా వేగంగా సాగుతోంది. మరి ఓవైపు హీరోగా మరోవైపు దర్శకుడిగా బిజీగా ఉన్న రామ్ పోతినేని సూపర్ స్టార్ రజనీకాంత్తో కలిసి ధర్మంలో స్క్రీన్ షేర్ చేసుకుంటారా లేదా అనేది వేచి చూడాలి.